గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శక్తి శాఖ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు, శాసన మండలి వైస్ చైర్మన్ గారు నేతి విద్యాసాగర్ గారు, గౌరవ శాసనసభ్యులు కిషోర్ గారు, వీరేశం గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రాజేశ్వర్ రెడ్డి గారు, రవీందర్ గారు, కర్నె ప్రభాకర్ గారు, డిసిసిబి అధ్యక్షులు పాండురంగారావు గారు, మున్సిపల్ చైర్మన్ ప్రవల్లిక గారు, స్థానిక కౌన్సిలర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా ఈరోజు చాలా గొప్ప దినం కాబట్టి మీ అందరికీ నా తరఫున హృదయపూర్వకమైనటువంటి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పి హామీ ఇచ్చినామో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈరోజు అది ఆపేవా బాబు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా 60,000 ఇళ్లకు ఈరోజు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. నేను ఆంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రితో పాటు గుంటూరు జిల్లాలో అమరావతిలో పాల్గొవలసి ఉన్న దృష్ట్యా అక్కడికి వెళ్ళి ఇక్కడ సూర్యాపేటలో ఈ శంకుస్థాపన చేసేటువంటి అవకాశం, అదృష్టం నాకు కలిగింది. ఇక్కడ నాకు తెలిసి దాదాపు 200 మంది పేదలకు చక్కటి మంచి ఇండ్లు ఈ గొల్లగూడెం ప్రాంతంలో రాబోతున్నాయని చెప్పి నేను మీ అందరికీ సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. సూర్యాపేట పట్టణంలో ఈ ఒక చోటనే కాదు, స్థానిక మంత్రివర్యుల కృషితో ఇంకొక 2-3 చోట్ల కూడా ఇండ్లు నిర్మించబోతూ ఉన్నారు. మొత్తం సూర్యాపేట పట్టణంలో ఈ సంవత్సరానికి 500 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి కోటా నుంచే ఈ 500 ఇండ్లు అదనంగా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి 400 ఇండ్లు కాకుండా ఈ 500 ఇండ్లు సూర్యాపేట పట్టణం కోసం నేను శాంక్షన్ చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి తెలంగాణ పేదల బ్రతుకుల్లో ఒక కొత్త మలుపు, ఒక మంచి స్వర్ణయుగంలోకి పోయేటువంటి అవకాశం. గతంలో పేదల కోసం ఇల్లు కట్టడం అంటే ఎక్కడనో ఊరికి దూరంగా చూడడం, ఒక డబ్బాలాగా ఒక రూమ్ కట్టియడం, అందులో ఉండలేకపోవడం, చాలా ఇబ్బందులు ఉండేవి. ఎన్నికలకు ముందే దీర్ఘంగా ఆలోచన చేసి పేదల యొక్క ఆత్మగౌరవం పెరగాలి, ఖచ్చితంగా వాళ్ళ కోసం డబ్బు ఎక్కువ ఖర్చు అయినా సరే గౌరవంగా ఆత్మగౌరవంతో వాళ్ళు బతికేటట్టు ఉండాలి. ఒకసారి ఇల్లు మంజూరు చేసినామంటే ఆ పేదలకు 2 తరాలకు ఇల్లు గురించిన బాధ పోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకానికి ఆ రోజు శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇది చాలా గొప్పగా జరుగుతూ ఉంది. నాకు చాలా సంతోషంగా ఉందని నా సంతోషాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. రెండవ విషయం, జిల్లాకు సాగునీరు తెచ్చే విషయంలో ఎన్నికలకు ముందు మేము చెప్పినాం. ఈరోజు డిండి ప్రాజెక్టు ద్వారా మునుగోడు ప్రాంతంలో దేవరకొండ ప్రాంతానికి పుష్కలంగా నీళ్లు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని ఇతర ప్రాంతాలకు కూడా, నల్లగొండ నియోజకవర్గానికి కూడా ఆ స్కీమ్ నుంచే నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే మీరు చాలా అదృష్టవంతులు, అక్కడ మిడ్ మానేరు డ్యామ్ పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడలోని మునగాల ప్రాంతం, నడిగూడెం ప్రాంతానికి త్వరలోనే నీళ్లు కూడా రాబోతూ ఉన్నాయని చెప్పి జిల్లా ప్రజలకు నేను ఈ శుభవార్త తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఒక భగీరథ ప్రయత్నం చేసి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి, ఇంటి లోపలికి నల్లా కనెక్షన్ ఇచ్చే విధంగా వాటర్ గ్రిడ్ కార్యక్రమం జరుగుతూ ఉన్న విషయం మీకు తెలుసు. మీకు పాలేరు రిజర్వాయర్ నుంచి మీకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. బహుశా ఒక ఏడాది లోపే సూర్యాపేట ప్రజలు, అద్భుతమైనటువంటి సూర్యాపేట టౌన్ కాదు, సూర్యాపేటలో ఉండేటువంటి మొత్తం గ్రామాల ప్రజలు కూడా ఇళ్లలోకి నల్లా కనెక్షన్లు పొంది పరిశుభ్రమైన నీరు తాగుతారని చెప్పి కూడా నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక సూర్యాపేట ఎట్లయినా ఇది జిల్లా కేంద్రం అవుతూ ఉంది.
నేను ఎలక్షన్లో జగదీశ్వర్ రెడ్డి గారిని గెలిపియండి, దీన్ని ఖచ్చితంగా జిల్లా కేంద్రం చేస్తా అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చినాను. త్వరలోనే రాబోయే మార్చి లోపే సూర్యాపేట జిల్లా కేంద్రం అవుతుంది. మరి జిల్లా కేంద్రం అయినప్పుడు సూర్యాపేట ఇట్లా ఉన్నట్టు ఇట్లా ఉంటే లాభం లేదు. మా మున్సిపల్ చైర్మన్ గారు నా దగ్గర చూస్తూ ఉన్నారు. అయితే ఈ పట్టణం చాలా అభివృద్ధి చెందుతుంది, అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. నేను రాబోయే 10-15 రోజులలో మళ్ళీ ఒకసారి సూర్యాపేటలో మొత్తం దినం మీ మధ్యనే ఉండడానికి వస్తూ ఉన్నాను. నైట్నే వచ్చి ఇక్కడనే నైట్ హాల్ట్ ఉండి మబ్బున ఉదయాన్నే లేచి పట్టణం అంతా కూడా పాదయాత్ర చేసి మీకు ఏమేమి శాంక్షన్ కావాలో అవన్నీ కూడా శాంక్షన్ చేయిస్తానని మనం చేస్తూ ఉన్నా. మనకి ఈ పట్టణానికి ఒక చుట్టూ రింగ్ రోడ్డు రావాలి, అద్భుతమైన రింగ్ రోడ్డు రావాలి. అట్లానే మంచి డ్రైనేజ్ సదుపాయం రావాలి. జిల్లా కేంద్రం యొక్క ఆఫీసులు, జిల్లా పరిషత్ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, ఇతర జిల్లా ఆఫీసులు కానీ ఏ పక్కకు కావాలన్నా కూడా కలెక్టర్ గారికి, మంత్రి గారికి నేను నిర్ణయం చెప్పినాను. వాళ్ళ స్థలాలు వెతుకుతున్నారు, ఎక్కడ కట్టుకోవాలనో అవన్నీ నిర్ణయం కూడా కావాలి. పట్టణంలో పాత మార్కెట్ యార్డ్ ప్లేస్లో మంచి స్థలం ఉంది. అక్కడ పట్టణ ప్రజలకు అయ్యేటువంటి అధునాతనమైన పద్ధతిలో వెజిటేరియన్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు, దానిలో అద్భుతమైన ఎయిర్ కండిషన్ మార్కెట్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. సూర్యాపేట ఇప్పుడున్న దాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనో జిల్లా కేంద్రం అవుతున్న సందర్భంలో మరి జిల్లా కేంద్రానికి కావాల్సిన హంగులు అవన్నీ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల